బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యెమెన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషప్రియకు భారీ ఊరట కలిగింది. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయినట్టుగా సమాచారం వస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. భారత్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఇంకా అధికారికంగా భారత విదేశాంగ శాఖ మాత్రం ప్రకటించలేదు. ఆమె విడుదలపై ఇంకా యెమెన్ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఉరిశిక్ష మాత్రమే రద్దయ్యే ఛాన్స్ ఉందా, జైలు నుంచి విడుదల అవటమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా, దీని మీద ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియకు ఆమె కుటుంబానికి శుభవార్త అందింది. హత్య కేసులో నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. నిమిషప్రియ ఉరిని రద్దు చేసినట్టుగా వారు ప్రకటించారు. భారత గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ విజ్ఞప్తి మేరకు సూఫీ పెద్ద షేక్ హబీబ్ సున్నీ లీడర్ అబూబకర్ను కలిసి యెమెన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్టు ముఫ్తీ కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ ఉరిశిక్ష రద్దుతో నిమిషప్రియను విడుదల చేస్తారా లేక జీవిత ఖైదుగా మార్చుతారా అన్నది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ఎడిటర్ తిరుమల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుమల్, ఒక శుభవార్త నిమిషప్రియ కుటుంబానికి, వారి తల్లి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంది ఈ శుభవార్త వినడం కోసం. అయితే ఆమె ఉరిశిక్ష రద్దయిందని మాత్రం క్లారిటీ వస్తుంది, కానీ ఇంకా ఆమె జైల్లోనే ఉంటుందా లేదంటే సేఫ్గా బయటకు వచ్చి ఇండియాకి తిరిగి వస్తుందా, ఈ క్లారిటీ రాలేదు. భారత విదేశాంగ శాఖ కూడా ఇంకా ఒక ప్రకటన చేయలేదు. ఏంటి కారణం, ఏం కనిపిస్తుంది తిరుమల్? వలి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఇక్కడ మొదట భారత రాయబారం కావచ్చు, లేకపోతే ఎవరైతే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ఉన్నాడో సూఫీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కావచ్చు, ఆయన సాధించిన ఒక గొప్ప విజయం ఏంటంటే ప్రస్తుతం నిమిషప్రియకి ప్రాణభిక్షని ఆయన ప్రసాదించగలిగాడు. నిమిషప్రియకి ప్రస్తుతానికి అయితే ఉరి రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి యెమెన్ ప్రభుత్వం ఈ హత్య కేసులో చాలా సీరియస్ గా ఉంది. తలాల్ ఎవరైతే ఉన్నాడో తలాల్ మెహదీని అత్యంత దారుణంగా చంపారు. ఆ హత్య తీరు చాలా దారుణంగా ఉంది కాబట్టి ఉరికి బదులుగా ఆమెకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ రెండో పాయింట్ కూడా యాడ్ అవుతుంది. ఏదైతే యెమెన్ లో హౌతీల ప్రభుత్వం ఉంది, హౌతీల పరిపాలన కొనసాగుతుంది, వాళ్ళ డామినేషన్ నడుస్తుంది ప్రస్తుతం. హౌతీలు యెమెన్ని స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడ ఉరి శిక్షలు కానీ మరణ శిక్షలు కానీ ఆటవిక శిక్షలన్నింటినీ మేము రద్దు చేస్తామని వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మన కేరళకు సంబంధించిన గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ ఉన్నారో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు తెలుస్తుంది. యెమెన్ సూఫీ లీడర్ ఎవరైతే సూఫీ ముఖ్య లీడర్ అయిన షేక్ హబీబ్ ఓమర్ బిన్ హఫీజ్ మొదట ఏదైతే జూలై 16వ తేదీన ఈ నిమిషప్రియకు ఉరి శిక్షని పడకుండా అడ్డుకోగలిగాడు. వాళ్ళ కుటుంబ సభ్యులని రిక్వెస్ట్ చేయగలిగాడు, వాళ్ళ కుటుంబ సభ్యులని క్షమాభిక్ష కోరగలిగాడు. ఆ తర్వాత వరుసగా ఎవరైతే అబ్దుల్ ఫతా మెహదీ ఉన్నాడు, తలాల్ సోదరుడు, అతను నిమిషప్రియకు ఉరి శిక్ష పడాల్సిందే, మా సోదరుణ్ణి అత్యంత దారుణంగా చంపేసింది ఆయన వాదిస్తూ వచ్చాడు. కానీ ఎవరైతే ఈ ఒమర్ బిన్ హఫీజ్ ఉన్నారో యెమెన్ సూఫీ ముఖ్య లీడర్, అతను అక్కడ ఒక బృందాన్ని, తలాల్ కుటుంబ సభ్యుల దగ్గర ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వరుసగా సమీక్షలు నిర్వహించి ఇటు ప్రభుత్వంతో కూడా కొంత ఈ సూఫీ యూనియన్ నుంచి కానీ లీడర్షిప్ నుంచి కానీ ప్రభుత్వంపై కూడా కొంత ఒత్తిడి తెచ్చినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంతేకాదు 2020 నుంచి ఎప్పుడైతే యెమెన్ అధ్యక్షుడు రషద్ నిమిషప్రియ ఉరి శిక్షని ఖరారు చేశారో ఆ రోజు నుంచే నిమిషప్రియ తల్లి ప్రేమ కుమారి యెమెన్ లో ఉన్నారు. అక్కడ ఉండే ప్రతి మానవతావాదుల్ని కలిశారు, ప్రతి సామాజికవేత్తల్ని కలిశారు. నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆమె పోరాటం చేశారు. ఎప్పుడైతే నిమిషప్రియకు ఉరి తప్పదు అని తేలిందో అప్పటి నుంచి భారత ప్రభుత్వం కూడా, భారత విదేశాంగ శాఖ కూడా నిమిషప్రియను కాపాడేందుకు శత విధాల ప్రయత్నాలు చేసింది. ఎవరైతే అబూబకర్ ముస్లియార్ ఉన్నారో ఆయనతో కలిసి అక్కడ సూఫీ లీడర్లతో చర్చలకు ఏర్పాటు చేసింది. అక్కడ చర్చలకు సంబంధించిన ప్రతినిధుల బృందాన్ని కూడా భారత విదేశాంగ శాఖ ముందుండి నడిపించింది. అంతేకాదు జైలు అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంది. అంతేకాదు ప్రత్యేక లాయర్ను నియమించింది భారత విదేశాంగ శాఖ. మొత్తానికి అబూబకర్ ముస్లియార్ ఏదైతే ప్రయత్నం చేశారో ఈ ప్రయత్నం
ప్రస్తుతం ఓ నిమిషప్రియకు ప్రాణధారగా మారింది, ప్రాణభిక్షగా మారింది. అబూబకర్ ముస్లియార్ చేసిన ప్రయత్నంతో నిమిషప్రియకు ఉరి మాత్రం తప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే, ఒకవేళ నిమిషప్రియకు ఉరి శిక్షని రద్దు చేశారు కానీ పూర్తిగా శిక్షను రద్దు చేయలేదు. ఈ పాయింట్ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఉరి శిక్ష కాకుండా పూర్తి శిక్షను రద్దు చేయలేదు. పూర్తి శిక్ష రద్దు కావాలంటే యమన్ చట్టాల ప్రకారం కానీ, లేకపోతే ఒక 5 మార్గాలు నేను గతంలో మనం చెప్పాం. ఒకటి, యమన్ అధ్యక్షుడు క్షమాభిక్షను ప్రసాదించాలి. ఎందుకంటే నిమిషప్రియ తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, దిక్కులేని పరిస్థితుల్లో తన ఆత్మరక్షణ కోసం, తన ప్రాణాలను కాపాడుకోవడం కోసమే తలాల్ ఎవరైతే అబ్దో యమన్ మెహదీ ఉన్నాడో, హత్యకు గురైన తలాల్ని హత్య చేసింది అనేది నిరూపించగలగాలి. ఇది కోర్టులో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రెండోది వచ్చేసి, ఉరికి బదులు శిక్షను మార్చే అవకాశం ఉందని మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో ఉరికి బదులు శిక్షను చేయించేసే అవకాశం ఉండొచ్చు అని అర్థమవుతోంది. నిన్న నిమిషప్రియ కూతురు, నిమిషప్రియ భర్త, నిమిషప్రియ కూతురు మిచేల్, అట్లాగే నిమిషప్రియ భర్త టోనీ థామస్, వీళ్ళంతా ఎక్కడికి యమన్ కి చేరుకున్నారు. యమన్ రాజధాని సనాలో ఉన్నారు. ఇక్కడ ఇంకొక వ్యక్తి కీలకమైన పాత్రను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన కేఏ పాల్, మన తెలుగువాడు, మన మత ప్రబోధకుడు కేఏ పాల్ ని మనం ఇక్కడ సీరియస్ గా చూడరు ఇక్కడ రాజకీయాలు. కానీ యమన్ లో కేఏ పాల్ చేసిన చర్చలు కానీ, ఆయన నడిపించిన రాయబారాలు కానీ, కేఏ పాల్ చేసిన సహకారం కానీ నిమిషప్రియకు చాలా బాగా ఉపయోగపడ్డాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కేఏ పాల్ ఎప్పుడైతే అబూబకర్ ముస్లియార్ చేస్తున్న ఎటువంటి ప్రయత్నాలు చేశారో ఆయనతో కలిసి కేఏ పాల్ కూడా పనిచేశారు. అక్కడ కేఏ పాల్ నిమిషప్రియ కోసం అక్కడే ఉన్నాడు. ఒక మాట చెప్పాడు వారం రోజుల క్రితం కేఏ పాల్, నేను నిమిషప్రియ ప్రాణాలతోనే భారత్ కి తిరిగి వస్తానని. ఇవాళ ఉరి శిక్ష రద్దయింది అంటే కేఏ పాల్ ప్రయత్నం కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మంచి ప్రయత్నం చేశాడు కేఏ పాల్. కేఏ పాల్ నిజంగా నిమిషప్రియ పాలిట అక్కడ దేవుడిగా మారాడు. వద్దరే ఇద్దరు దేవుళ్ళకి, ఒకరు అబూబకర్ ముస్లియార్, రెండోది వచ్చేసి కేఏ పాల్. వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ నిమిషప్రియ ప్రాణాలని సేవ్ చేశారని అనుకోలేదు. ఎందుకంటే అధికారికంగా అయితే ప్రకటించలేదు. గ్రాండ్ ముఫ్తీ ఎవరైతే ఆఫీస్ ఉందో అబూబకర్ ముస్లియార్ ఆఫీస్, ఆ ఆఫీస్ కొద్దిసేపటి క్రితమే అంటే సోమవారం అర్ధరాత్రి ఈ చర్చలు యమన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నిమిషప్రియ కోసం యమన్ ప్రభుత్వాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి అక్కడ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించి, ఆ సమావేశంలో నిమిషప్రియకు ప్రాణభిక్ష పెట్టాలనే చర్చలు జరిపించే స్థాయిలో పనిచేశారంటే ఇక్కడ 3 పాత్రలు చాలా కీలకమైనవి. ఒకటి భారత విదేశాంగ శాఖ, 2 అబూబకర్ ముస్లియార్, 3 కేఏ పాల్. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఈ దేశపు బిడ్డ, ఈ భారతదేశపు బిడ్డ యమన్ లో ఉరిశిక్షకు గురి కాకుండా, ఈ దేశంలో కులాలు మతాలనే సరిహద్దులు లేకుండా, హద్దులు లేకుండా పోరాటం చేస్తారు. మనకు ఆపద వస్తే, ఈ దేశానికి ఆపద వస్తే, ఈ దేశ బిడ్డలకు ఆపద వస్తే కుల మత విద్వేషాలు లేవు, ఆ హద్దులన్నీ తెంచుకొని పనిచేస్తారనిపిస్తుంది. ఒకసారి ముస్లింని గుర్తు చేసుకోవచ్చు, కేఏ పాల్ ని గుర్తు చేసుకోవచ్చు, భారత విదేశాంగ శాఖని గుర్తు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే తిరుమల్, నాకు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి తిరుమల్. జూలై 16వ తారీఖు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండే, కానీ మనం చేసినటువంటి చర్చల ఫలితంగా దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా మెహదీ ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ బాధిత కుటుంబం, ఆ మెహదీ సోదరుడు కూడా మాట్లాడారు. నిమిషప్రియను భారత్లో ఉన్నటువంటి మీడియా ఒక సాఫ్ట్ కార్నర్లో చూపిస్తుంది, ఆమె యొక్క అమాయకురాలుగా చూపిస్తుంది, ఆమెకి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, మేము ఇంకా చాలా బాధలో ఉన్నాము, ఉరిశిక్ష అసలు రద్దయిందంటే మేమే నమ్మలేకపోతున్నాం, ఈ విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? ఆ మెహదీ కుటుంబం, ఆ బాధిత కుటుంబం కొద్దిగా ఏమన్నా మెత్తబడిందని చెప్పి భావించాల్సిన అవసరం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనం ఆ పాయింట్ ని మనం ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ అబ్దుల్ ఫతా మెహదీ ఉన్నారో, అబ్దుల్ ఫతా మెహదీ తలాల్ సోదరుడు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, భారతీయ మీడియా నిమిషప్రియని నిర్దోషిగా చూపిస్తోంది, భారతీయ మీడియా నిమిషప్రియ ఆత్మరక్షణ కోసం హత్య చేసింది, ఇది పూర్తి స్థాయి అసత్యం. యమన్ మీడియా ఎప్పుడైతే నిమిషప్రియ 2017లో తలాల్ని హత్య చేసిందో ఆ తర్వాత ఆమె అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత 2020లో ఆమెకు ఉరిశిక్ష ఖరారైంది. అయితే ఎందుకు నిమిషప్రియ మా కోణంలో, మా కుటుంబం కోణంలో భారతీయ మీడియా ఆలోచించట్లేదని అని ఆయన అబ్దుల్ ఫతా చెప్తున్నాడు. కానీ నిజం ఇక్కడ, ఎందుకంటే
ఒక హత్యకు గురైన వ్యక్తి ఎవరైనా సరే అతను విక్టిమ్ అవుతారు. అతని కుటుంబం తీవ్రమైన ఆందోళన, బాధను కలిగి ఉంటుంది. నిమిషప్రియ కూడా కొన్ని మిస్టేక్స్ చేసిందని వాళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. యమన్ మీడియా కూడా నిమిషప్రియని దోషిగా పూర్తి స్థాయి ఉద్దేశపూర్వకమైన హత్య చేసిన ఆరోపిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ మనం చాలా స్పష్టంగా భారతీయులుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నిమిషప్రియ ఆ దేశానికి బతకడానికి వెళ్ళింది తప్ప హత్యలు చేయడానికి వెళ్ళలేదు. సాధారణంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిమిషప్రియ ఆ దేశానికి వెళ్లి డబ్బు సంపాదించుకోవాలనుకుంది, తను వ్యాపారం చేయాలనుకుంది, బతకాలనుకుంది తప్ప అక్కడికి వెళ్ళి ఆ దేశ పౌరులని కుట్రపూరితంగా హత్య చేయాలనే ఆలోచన నిమిషప్రియకి ఇది బేసిక్ పాయింట్. అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా హత్యకు గురైన విక్టిమ్ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా బలమైన ఆరోపణలు చేస్తారు. ఈ హత్యలో కుట్ర ఉందని చెప్తారు. ఆ ఉద్దేశపూర్వకంగానే చంపి అతన్ని ముక్కలు ముక్కలుగా చేసి నిమిషప్రియ ఉద్దేశం డబ్బులు దోచుకునే ప్రయత్నం చేసిందని చెప్తారు. నిజమే, ఇక్కడ అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే నిమిషప్రియ తనను కాపాడుకోవడానికి అతను చంపేసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికి, అంటే ఒక నేరం చేసిన తర్వాత నేరం నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. సహజంగా ప్రతి క్రిమినల్ లో అంటే రెగ్యులర్ గా సీరియల్ కిల్లర్స్ లేకపోతే నిజమైన హంతకులు చేస్తే వాళ్ళు హత్య చేసి చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. కానీ నిమిషప్రియ హత్య చేసి ఆ సంఘటన నుంచి, ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి నిమిషప్రియను ఒక రకంగా చూస్తే తనను తాను కాపాడుకోవడానికి హత్య చేసిందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ భారత ప్రభుత్వం అదే చేస్తూ వచ్చింది, తనను తాను కాపాడడానికి చేసిందని. మొత్తానికి అబూబకర్ ముస్లియార్ కావచ్చు, లేకపోతే యమన్ లో ఉన్న షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ కావచ్చు, వీళ్ళు ఈ విషయాన్ని తలాల్ కుటుంబం ముందు ఎస్టాబ్లిష్ చేశారు. తలాల్ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేటట్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు నిమిషప్రియ శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషప్రియకు జైలు శిక్ష కూడా తప్పుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ జైలు శిక్ష అయినా అనుభవించాలని వాళ్ళు డిసైడ్ చేస్తే నిమిషప్రియ కొంతకాలం అంటే ఆ బాధిత కుటుంబం తిరుమల ఆ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేశారా లేదా, విదేశాంగ శాఖ నుంచి కూడా ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికైతే బ్లడ్ మనీకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి స్పష్టత రాలేదు. బాధిత కుటుంబం ఒపీనియన్ కూడా పైకైతే రాలేదు. బేసిక్ గా ప్రస్తుతానికి ఒక డెసిషన్ మాత్రమే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నిమిషప్రియకి ఉరి తప్పిందనే ఒక మంచి వార్తని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో అబూబకర్ ముస్లియార్ ఆఫీస్ ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మరికొన్ని గంటల్లోనే మన ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే తిరుమల, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అది యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియకు ఆమె కుటుంబానికి శుభవార్త అందిందని చెప్పాలి. హత్య కేసులో నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. నిమిషప్రియ ఉరిని రద్దు చేసినట్టుగా ప్రకటించారు. భారత గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ విజ్ఞప్తి మేరకు సూఫీ పెద్ద షేక్ హబీబ్, సున్నీ లీడర్ అబూబకర్ కలిసి యెమెన్ ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు సఫలం కావడంతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్టుగా ముఫ్తీ కార్యాలయం స్పష్టంగా ప్రకటించింది. అయితే ఉరిశిక్ష రద్దుతో నిమిషప్రియను విడుదల చేస్తారా లేక జీవిత ఖైదుగా మార్చుతారన్న విషయంలో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఈరోజు. ఎందుకంటే గత అర్ధరాత్రే ఈ కీలకమైనటువంటి నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లోనే భారత విదేశాంగ శాఖ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన రాబోతోంది. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన రాబోతోంది.